చాలా కాలం క్రితం ఒక మహర్షి దట్టమైన అటవీ సమీపంలో నివసించేవాడు. ఒకరోజు అతను ఒక గాయపడ్డ చిన్న చిలుకను చూశాడు. మహర్షి దానిని జాగ్రత్తగా పోషించి దానికి సుక అని పేరు పెట్టాడు. కాలక్రమంలో సుక ఒక తెలివైన మరియు మేధావిగా మారింది. ఒకరోజు ఒక లోభి వ్యాపారి మహర్షిని సందర్శించాడు. సుకను చూసిన వెంటనే అతడు దానిని కొనుగోలు చేయడానికి బంగారం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కాని మహర్షి అంగీకరించలేదు. కోపంతో ఆ వ్యాపారి ఒక వేటగాడిని పంపించి సుకను పట్టుకోవాలని ఆదేశించాడు. ఈ కుట్రను సుక విని తెలివిగా తప్పించుకునేందుకు ఒక యుక్తిని ఆలోచించింది. అది బలహీనంగా నటిస్తూ ఒక కొమ్మపై నిశ్చలంగా కూర్చుంది. వేటగాడు దగ్గరికి వచ్చి గూడు తెరిచిన వెంటనే సుక ఒక్కసారిగా రెక్కలు కొట్టి పైకి ఎగిరిపోయింది. సుక దూరంగా పారిపోయిన తరువాత వ్యాపారి మహర్షిని నిలదీశాడు. అందుకు మహర్షి చిరునవ్వుతో చెప్పాడు, జ్ఞానం మరియు స్వేచ్ఛ అమూల్యమైనవి. లోభం వాటిని ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేను.